ఎందుకు ఎఫ్డి చూపిస్తున్నానంటే మనకి ఎక్కువ మంది ఎఫ్డిని బాగా లైక్ చేస్తారు. సపోజ్ మనం ఎఫ్డిలో తీసుకున్నాం అనుకోండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫైనల్గా మన క్యాపిటల్ అనేది పెరగదు. అక్కడ అంటే మీరు 20 ఉంటే 20నే ఉంటుంది. 1 lakh కంటే అబోవ్ వస్తేనే మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ చూడండి, ఒక ఆదిత్య బిర్లా అనేటువంటిదే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్ అవి ప్రూవ్ చేసే కూడా ఎవ్రీ మంత్ మనం 10,000 తీసుకున్నా సరే మన 20 lakhs అనేది ఫైనల్గా ఒక 10 yearsకి గ్రోత్ ఎలా ఉంటుంది. నమస్తే అండి, నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా విషయాలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాము. ఇంకొన్ని విషయాలు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, మాకు మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్గా మనకు ఇన్కమ్ రావడానికి ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు, పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? ఉన్నాయండి. దాన్ని యాక్చువల్గా సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటారు, ఎస్డబ్ల్యూపి అంటారు. సో ఇప్పటిదాకా అంటే ఎక్కువ మందికి ఎస్ఐపి తెలుసు, అట్లీస్ట్ కొంతమందికి ఒక నాలెడ్జ్ అనేది ఉంది ఎస్ఐపి అంటారు అనేది. ఎట్లాగే ఎస్ఐపిలో ఏంటంటే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అక్కడ, కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకుంటూ వస్తున్నాం. సో అది కూడా ఒక సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అందుకని దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఎఫ్డితో ఒక కంపారిజన్ చూపిస్తాను, డిఫరెన్స్ ఎలా వస్తుంది అనేది. ఎందుకు ఎఫ్డి చూపిస్తున్నానంటే మనకి ఎక్కువ మంది ఎఫ్డిని బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే ఒక కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రిటైర్డ్ పీపుల్, లేకపోతే ఒక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు. సో ఇట్లా కొంచెం పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే మేజర్ ప్రియారిటీ ఎఫ్డికి ఇస్తారు. ఓకే, సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ మార్కెట్ తీసుకుంటే దగ్గర దగ్గర 200 crores పైన ఎఫ్డీస్ మార్కెట్లో రన్ అవుతూ ఉన్నాయి. సో అంత పెద్ద అమౌంట్స్ తోటి ఏంటంటే జనాలు ఎంత లాస్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో అది ఒకటి కంపేర్ చూద్దాము. అట్లాగే కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా నేను చూపిస్తాను. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ ఒక 10 years డేటా కనుక తీసుకుంటే ఈ రెగ్యులర్ క్యాష్ బ్యాక్ అనేటువంటిదో లేకపోతే మంత్లీ ఇన్కమ్స్ అనేటువంటిదో ఎలా మనకు వర్క్ అవుతుంది అనేటిది నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ జస్ట్ ఎఫ్డి తీసుకున్నాం. సపోజ్ మనం 5 lakhs 10 lakhs సంథింగ్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. మేబీ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం 20 lakhs తీసుకున్నాం. ఓకే, సో అలా అని చెప్పేసి 20 lakhs ఉంటేనే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా ఇన్వెస్ట్ చేయాలా అనేది కన్సిడర్ చేయొద్దు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. సో మన దగ్గర 10 lakhs ఉందా, 5 lakhs ఉందా, ఈవెన్ 1 lakh ఉన్నా కూడా చేయొచ్చు చెప్పండి. ఓకే, సో దాన్ని బట్టి మనకు ఆ చేంజెస్ అనేది ఉంటుంది. అంతే తప్ప మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ మనకు పర్టికులర్ కండిషన్స్ ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాం కాబట్టి 20 ఉంటేనే నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి, లేకపోతే పెట్టకూడదని కాదు. ఓకే, సో సపోజ్ ఒకవేళ 20 lakhs ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ మనం ఎఫ్డిలో తీసుకున్నాం అనుకోండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫైనల్గా మన క్యాపిటల్ అనేది పెరగదు. అక్కడ అంటే మీరు 20 ఉంటే 20నే ఉంటుంది. సో దానికి వచ్చే వడ్డీ ఏది ఉంటుందో అదే వస్తుంది. కానీ ఇక్కడ మనం చెప్పబోయేటువంటి ఆప్షన్స్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా బెనిఫిట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ 20 lakhs కూడా పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది అంటే సపోజ్ ఒకవేళ మనకు వచ్చేటువంటి రిటర్న్స్ అనేటువంటిది 8% వచ్చాయి అనుకుంది. సో ఇక్కడ మనం ఫిక్స్డ్గా చెప్పలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో అట్లీస్ట్ ఒక సర్టెన్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం. ఇక్కడ 8 ఉంటే ఎంత ఉంటుంది, 10 ఉంటే ఎంత ఉంటుంది, 12 ఉంటే ఎంత ఉంటుంది. ఓకే, ఇంకా అంతకంటే కూడా పెరగచ్చు. అది ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 3% తీసుకున్నాం. ఇక్కడ ఒకవేళ 8%తోనే మనకు రిటర్న్స్ వచ్చాయి అనుకుంది. సో మన 20 lakhs కాస్త 25 lakhs అవుతుంది. ఓకే, అదేవిధంగా 10% కనుక తీసుకుంటే 32 lakhs అవుతుంది. అదే 12% కనుక తీసుకుంటే 40 lakhs అవుతుంది. ఓకే, సో అది కూడా ఏంటి, మనకు మంత్లీ 10,000 రూపీస్ తీసుకుంటాయి. ఇక్కడ మంత్లీ 10,000 రూపీస్ తీసుకుంటున్నాము, 10 years అలాగే ఉంచేసాము మన క్యాపిటల్ అమౌంట్ని. దాన్ని మనం డిఫరెంట్ ప్రొజెక్షన్స్ కనుక తీసుకుంటే ఒక 8% ఉంటే ఎంత అవుతుంది, 10% ఉంటే ఎంత అవుతుంది, 12% ఉంటే ఎంత అవుతుంది. సో అంటే మన అమౌంట్ అనేది పెరగటానికి మళ్ళీ దానికి ఛాన్స్ ఇస్తున్నాం, మన అమౌంట్ తీసుకుంటా కూడా.
ఓకే. సో దీన్ని ఇంకా మనము డిఫరెంట్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. చూడండి, ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. లైక్ ఏబిఎస్ఎల్ ఈక్విటీ హైబ్రిడ్ 95 ఫండ్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా 10 years డేటా అండి. సో ఇక్కడ 20 lakhs ఈ ఇన్వెస్ట్ స్క్రీన్ చేసాము. పైన రానిస్తుంది, ఇది చూపిస్తుంది స్క్రీన్ పైన రాలేదు. చూడండి, ఇక్కడ మనము డిఫరెంట్ కంపెనీస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాము. సో డిస్క్లైమర్ ఏంటంటే, మళ్ళీ ఈ ఫండ్స్ను మీరు బ్లైండ్గా ఫాలో అయ్యేదానికి ట్రై చేయొద్దండి. ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాం ఎందుకని అవి ఫాలో అవ్వద్దు అనేటువంటి చెప్తున్నాం. ఓకే. అలా అని చెప్పేసి అవి మంచి కాదని కూడా మనం చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏబిఎస్ఎల్ అంటే ఏంటంటే ఆదిత్య బిర్లా వాళ్ళది. సో ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇక్కడ. ఎప్పుడు 2013లో జరిగింది. ఓకే. సో దీన్ని ఒక 10 years కనుక తీసుకుంటే మంత్లీ మనం 10,000 తీసుకుంటూ మన ఫైనల్గా వచ్చేటువంటి వాల్యూ చూడండి 57,63,000కి వెళ్ళిపోయింది. సో ఫైనల్గా వచ్చిందేమో మనకి 45,63,000 వచ్చింది. ఎవ్రీ మంత్ మనం 10,000 డ్రా మనకి అకౌంట్లోకి వస్తుంది కాబట్టి ఓవరాల్గా అది ఒక 12 lakhs వస్తుంది. సో ఈ రెండు కలుపుకుంటే ఏమైంది, మనకి 57,63,000లోకి వెళ్ళిపోయింది. పెట్టిందేమో 20 lakhs, కానీ మంత్లీకి తీసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైము 10 years తర్వాత మన వాల్యుయేషన్ అనేది కూడా పెరిగింది, క్యాపిటల్ వాల్యుయేషన్ కూడా పెరిగింది. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి సో ఇక్కడ ఆల్రెడీ మనం డిఫరెంట్ ఎన్ఏవీస్ ఇచ్చాము. డిఫరెంట్ రేట్స్లో ఎట్లా కొంటుంది అంటే, ఐ మీన్ మన ఎన్ఏవి ఎలా చేంజెస్ అవుతుంది అనేటువంటిది చూపిస్తున్నాం ఇక్కడ. 10 years డేటా, ఎవ్రీ మంత్ ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్ అనేటువంటిది. ఓకే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఎవ్రీ మంత్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 10,000 అనేటువంటిది మనము రెడ్యూస్ చేస్తూ వస్తున్నాం, అందుకని మైనస్ ఇచ్చాము అక్కడ. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మంత్ మనకు 10,000 వచ్చినప్పుడు మన టోటల్ క్యాపిటల్ అమౌంట్ ఏమవుతుంది, 1,99,000 చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 1,98,000 చేంజ్ అవుతుంది. సో అట్లా మనం 10,000 అనేది రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఫైనల్గా ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకు కొంత ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఆ ప్రాఫిట్లు తీసుకున్నప్పుడు చూడండి 4,054 రూపాయలు వచ్చాయి ఫస్ట్ మనము ఇన్వెస్ట్ చేసిన టైంలో, ఒక 1 year కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే. అదే నెక్స్ట్ 1 year క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 37,700 వచ్చింది. ఓకే. సో అదేవిధంగా 48,253 వచ్చింది. సో ఇది ఎందుకు చూపిస్తున్నామంటే, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మనకు బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ మనకు ఈక్విటీ రిలేటెడ్ వాటిలో ఇన్వెస్ట్ కనుక జరిగితే మనకు ఫైనల్గా వచ్చేటువంటి ప్రాఫిట్లో 1 lakh కంటే అబోవ్ వస్తేనే మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో దానికి మళ్ళీ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది, 1 lakh పైన వస్తే ఏం చేయాలి అనేటువంటిది. సో 1 lakh బిలో వస్తుంది కాబట్టి ఇక్కడ మనము అడిషనల్గా ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో అందుకు ఇక్కడ మనం ఇక్కడ ఇయర్లీ క్యాపిటల్ అనేది చూపిస్తున్నాం. సో మేబీ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు జూన్లో స్టార్ట్ చేసాము. సో దగ్గర నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వచ్చేసరికి మనకు ఓవరాల్గా వచ్చినటువంటి ప్రాఫిట్ 4,054 రూపాయలు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనము ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా చూడండి మనకు దగ్గర 38,000 వచ్చింది ప్రాఫిట్. సో 1 lakh కంటే బిలో ఉంది కాబట్టి మనం అక్కడ మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ప్రాఫిట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు 1 lakh బిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఏది మనం ప్రతి మంత్ 10,000 తీసుకుంటున్నా కూడా. ఈ 10,000 అనేటువంటిది యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే, జనరల్గా మనం డైరెక్ట్గా బ్యాంకుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాం. ఏ అకౌంట్ అయితే లింకప్ చేస్తున్నారో ఆ అకౌంట్కి ఆటోమేటిక్గా 10,000 అనేటువంటిది మనం ఏ డేట్ కావాలనుకుంటామో ఆ డేట్ అనేటువంటిది క్రెడిట్ అయ్యేటట్టుగా మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ చూడండి, ఒక ఆదిత్య బిర్లా అనేటువంటిదే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ అవి ప్రూవ్ చేసేవి కూడా. ఎవ్రీ మంత్ మనం 10,000 తీసుకున్నా సరే మన 20 lakhs అనేది ఫైనల్గా ఒక 10 yearsకి గ్రోత్ ఎలా ఉంటుంది అనేటువంటిది. అదే ఇప్పుడు మనం 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 5,000 తీసుకుంటాం. ఎందుకు ఈ 5,000 10,000 చెప్తున్నాము అంటే, ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనే పరంగా ప్రాబ్లం అనేది కాకుండా ఉండడానికి. ఓకే. సో కావాలంటే మీరు స్టార్టింగ్లోనే 10,000 కాదు, నేను 20,000 తీసుకుంటానా తీసుకోవచ్చు ప్రతి నెల, లేదు 30,000 తీసుకుంటానా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ కండిషన్స్ ఏం లేవు. ఓకే. కాకపోతే ఎందుకు
పర్టికులర్గా ఇదే అమౌంట్ చెప్తున్నాము, ఇదే పర్సంటేజ్ చెప్తున్నాము అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మళ్ళీ మనం ట్యాక్సెస్ కట్టేది అనేటువంటిది ప్రాబ్లం రాకూడదు అని. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ తగ్గట్టుగా మనం ఇక్కడ ఫాలో అవుతాం. ఓకే, సో అదేవిధంగా డిఎస్పి కంపెనీ ఉంది, ఇక్కడ కూడా సేమ్ థింగ్ చూడండి, 20 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఫైనల్గా 10 yearsకి వచ్చేసరికి చూడండి 51,95,000 వచ్చింది. బట్ ఓవరాల్గా మనకు వర్కౌట్ అయింది ఎంత అంటే 63,95,000 వర్కౌట్ అయింది. సో అదేవిధంగా ఎడెల్వీస్ కంపెనీ, సో ఇక్కడ కూడా 20 lakhsకి మనకు 48 lakhs దాకా వర్కౌట్ అయింది 10 years మీద. బట్ ఓవరాల్గా చూసుకుంటే 60 lakhs దాకా వర్కౌట్ అయింది. ఏది మనకు మంత్లీ వచ్చే 10,000 తీసుకున్నా సరే. సో ఇంకా మనకు తెలిసిన కంపెనీస్ అంటే లైక్ హెచ్డిఎఫ్సిఏ కానీ, ఇది కూడా చూడండి ఓవరాల్గా వాల్యుయేషన్ వచ్చేసి 56 lakhs ఏవో వచ్చింది. సో మనకు మంత్లీ 10,000 తీసుకుంటే 12 lakhs వచ్చింది. ఓవరాల్గా 68 lakhs పైన మనకు వర్కౌట్ అయింది ఇక్కడ. ఓకే, అదేవిధంగా నిపాన్ ఇండియా అయితేనేమి, ఎస్బీఐ అయినా చూడండి ఓవరాల్గా 20 lakhs కాస్త మనకు 50,70,000 ఎబో అయింది. సో ఆల్రెడీ మంత్లీ మనం 10,000 తీసుకుంటున్నాం కాబట్టి ఫైనల్ వాల్యుయేషన్ వచ్చేసరికి 66,70,000 చేంజ్కి వచ్చింది. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ మనం మేజర్గా మంత్లీ 10,000 తీసుకుంటున్నాము మనం పెట్టినటువంటి 20 lakhs అమౌంట్కి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనము ట్యాక్స్ అనేటువంటిది కట్టాల్సిన అవసరం లేకుండా చూసుకుంటున్నాం. ఓకే, అదే మన ఎఫ్డీలు ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కనుక 10,000 క్రాస్ అయింది అనుకో, అది మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే 10 lakhs ఇన్వెస్ట్ చేశారా, 20 lakhs ఇన్వెస్ట్ చేశారా, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ రేటుని బట్టి మీకు ఎవ్రీ ఇయర్ కనుక 10,000 కనుక క్రాస్ అయింది అంటే, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి క్రాస్ అయింది అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏ స్లాబ్లో అయితే ఉంటామో ఆ స్లాబ్ ప్రకారంగా మనం ట్యాక్స్ కట్టాలి. సో ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళే 10% టీడీఎస్ కట్ చేస్తారు. ఓకే, సో ఇది మేబీ దానికి ఇంకొక సపరేట్ వీడియో చేద్దాము, ఎట్లా క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఒక రియల్ క్యాలిక్యులేషన్ తీసుకొని నేను చూపిస్తాను. సో అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడే రెండు క్లబ్ చేసేదానికంటే. ఇక్కడ మేజర్గా మనం చూస్తున్నటువంటిది ఏంటంటే మనకు మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంత్లీ ఇన్కమ్కి ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ పెట్టేస్తున్నాం, పెద్ద అమౌంట్, 20నా 30నా 1 crore లేకపోతే 10 lakhs 5 lakhs డిపెండ్స్ వాళ్ళకు ఉండేటువంటి కెపాసిటీని బట్టి, వాళ్ళకు ఉండే నీడ్ని బట్టి. ఓకే, సో దాని నుంచి ఏంటంటే మనకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే మనం మంత్లీ తీసుకుంటున్నాము. సో దానికి తగ్గట్టుగా స్కీమ్స్ అనేటువంటి మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏ స్కీమ్లో పడితే ఆ స్కీమ్లో పెట్టేసి సో నాకు మంత్లీ ఇన్కమ్ రావాలి అంటే వస్తుంది, రాదనేది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఫైనల్గా మీ వాల్యుయేషన్ అనేటువంటిది పెరగాలి అంటే పెరగదు అక్కడ, మన బుద్ధి పుట్టిన స్కీమ్లో పెట్టేసి రావాలి అంటే. ఓకే, ఇక్కడ ఏం పర్టికులర్గా మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఈ స్కీము దీనికే పెట్టాలి అంటే, సపోజ్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఉంటే దీనికే పెట్టాలి, లేకపోతే నేను ఎస్ఐపి పెట్టకూడదు, లేకపోతే లంసమ్కి పెట్టకూడదు అనే కండిషన్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం అంటే, సో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేటువంటిది దీనికి వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ. ఓకే, సో ఇలా ఏంటంటే ఒక పర్టికులర్ అమౌంట్ పెట్టేసి దాన్ని మనకు మంత్లీ ఎంత కావాలనేటువంటిది మనం ఇక్కడ చూస్ చేసుకుంటున్నాం, దానికి ఇన్కమ్ ట్యాక్స్ రాకుండా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా మనకి వాల్యుయేషన్ అనేటువంటిది కూడా పెరిగేది కూడా చూస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో బేసిక్గా ఇక్కడ అడ్వాంటేజెస్ ఏమొస్తాయంటే మనం వేరే వాటితో కంపేర్ చేసుకుంటే, సపోజ్ నాకు ఆల్ ఆఫ్ ద సడన్గా డబ్బులు అవసరమైంది, ఈరోజు పెట్టడానికి 20 lakhs పెట్టాను. ఓకే, సో మేబీ ఒక 10 months తర్వాత లేకపోతే ఒక 1 year తర్వాత సంథింగ్ ఏదో నాకు అమౌంట్ అవసరమైంది. సో ఈ 10,000 బదులు మీకు ఎంత ఎక్స్ట్రా కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఇక్కడ. మేబీ నాకు ఒక 1 lakh అవసరమైంది, 1 lakh తీసుకోండి, మిగిలిన 19 lakhs ఇన్వెస్ట్మెంట్గా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మళ్ళీ 10,000 కావాలంటే కంటిన్యూ చేసుకుంటారా, లేకపోతే అక్కడ అమౌంట్ క్యాపిటలైజేషన్ తగ్గింది కాబట్టి తగ్గించుకుంటారా అనేది మన ఇష్టం, అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, లేదు నాకు ఎంటైర్ 20 lakhs అవసరమైంది, ఓకే తీసుకుంటా అంటే తీసుకోండి 20 lakhs, అలా కూడా ప్రాబ్లం లేదు. సో అట్లా ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో నేను ఇప్పుడు 10 years అని చెప్పాను కాబట్టి 10 years అది లాకింగ్ అయిపోయిందా అక్కడ, సో ఈ 10 years నేను తీయకూడదా అనేది కండిషన్స్ ఏం లేవు. ఒక 10 years ఉంటే ఏంటంటే మళ్ళీ మీకు క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాం మీరు టైం పీరియడ్ కనుక ఇస్తే. సో మీరు 5 ఏళ్ళకే తీస్తారా లేకపోతే 4 ఏళ్ళకే తీస్తారా అది మీ ఇష్టం, లేదా 1 yearలోనే నాకు అవసరం ఉందని తీసుకుంటారా అది మీ ఇష్టం. ఓకే, ఇట్లా మనకు ఒక టైం పీరియడ్ లాకింగ్ పీరియడ్ అనేది ఇక్కడ ఏం లేదు ఇక్కడ. సో అట్లా కూడా మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బై ఛాన్స్ ఏదైనా మనకు నీడ్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వాడుకోవాలంటే మనకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, బట్ మ్యాక్సిమం వాడకుండా ఏంటంటే మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది.
సరే ప్రొటెక్షన్ ఇన్ సెన్స్ ఐ మీన్ ఇంక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుంది మీరు పెట్టినటువంటి అమౌంట్కి. ఓకే, లేదు నాకు ఈ 10,000 అవసరం లేదనుకున్నా మీరు అలాగే ఉంచుకొని అట్లా కూడా చేసుకుంటే మళ్ళీ అది డిఫరెంట్ కాన్సెప్ట్గా వర్క్ అవుతుంది. పెట్టాం కాబట్టి 10,000 తీసుకోవాలనేది ఏం లేదు ఇక్కడ. ఓకే, మీకు నీడ్ ఉంటుంది, మనకు మంత్లీ కావాలంటున్నాం కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ సినారియోస్ ఎట్లా అప్లై చేయొచ్చు అంటే మనము లైక్ ఎవరైతే ఇప్పుడు మంత్లీ జనరల్గా రెంటల్ ఇన్కమ్స్ కోసం ఎందుకు వెళ్తుంటారు జనాలు, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా రావాలనేటువంటిది ఎలాగైతే చూస్తుంటామో అలా వెళ్ళే బదులు ఏంటంటే ఇట్లా మీరు ఇక్కడ అమౌంట్స్ పెట్టేసి మంత్లీకి మీకు కావాల్సినటువంటి 10,000 తీసుకోండి. ఈవెన్ మనకు 20 lakhsలో బయట ఎక్కడ మనకు హౌస్ రావాలంటే రాదు, రైట్? సో వచ్చిన దానికి 10,000 రెంట్ వస్తుందా అంటే అది చెప్పలేం, రైట్? 20 lakhsలో వచ్చేదే కష్టం, బట్ దాని మీద మళ్ళీ మనకు 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందంటే అది చెప్పలేం. బట్ ఇక్కడ ఏంటంటే మనం తీసుకోవచ్చు, ఈవెన్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏంటంటే మనం వద్దంటున్నాం అంతే. తీసుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం, నెలకి 50,000 తీసుకుంటారా, ₹1,00,000 తీసుకుంటారా, అలా కూడా చేయొచ్చు. 10,000 తీసుకోవాలనేది ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం ఫైనల్గా ఈ 20 lakhsని ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. అది మేబీ 40 lakhs అవుతుందా, 50 lakhs అవుతుందా, 60 lakhs అవుతుందా, అట్లా ట్రై చేస్తున్నాం, దాన్ని పెరగాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. నేను స్టార్టింగ్లోనే ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటా ఉంటే అది పెరగడానికి స్కోప్ ఉండదు కదా ఇంకా అనేది ఒక్క దాని గురించే తప్ప మంత్లీ నేను ఇంతే తీసుకోవాలనేది ఇక్కడ కండిషన్స్ ఏం లేదు. ఓకే, అది మనం క్లయింట్తో మాట్లాడిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు, బట్ ఇది జనరల్గా మనం వర్కౌట్ చేయొచ్చు. 20 lakhsకి ఒక 10,000 అనేటువంటిది ఈజీ కాన్సెప్ట్గా ఉంటుంది, మనకు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా బెనిఫిట్ వస్తుంది. ఓకే, ఈవెన్ ఇంకా దీన్ని మనము డిఫరెంట్ సినారియోస్లో ఎలా అప్లై చేయొచ్చు అంటే ఒకటి మంత్లీ నాకు రెంటల్ ఇన్కమ్గా కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, లేదా నాకు ఒక పెద్ద అమౌంట్ ఉంది దాని నుంచి ఒక రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఇంకా బెస్ట్ ఆప్షన్ చెప్పాలి అంటే సపోజ్ ఎవరైనా పేరెంట్స్కి అమౌంట్స్ పంపించాలనుకోండి, కొంతమంది పేరెంట్స్కి మంత్లీ పంపిస్తూ ఉంటారు. సో పంపించేది బై ఛాన్స్ వాళ్ళ దగ్గర ఏమైనా మిస్ అయింది అనుకోండి, 1 month మిస్ అయినా 2 months మిస్ అయినా ఆటోమేటిక్గా రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, రైట్? అలా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ అనేటువంటిది ఇలాంటి వాటిలో పెట్టేసి మంత్లీ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి. సో పిల్లలకి మళ్ళీ ఇది జరుగుతుందా లేదా, వాళ్ళకి అమౌంట్ వెళ్ళాయా లేదా, ఇవన్నీ వాళ్ళు థింక్ చేయాల్సిన నీడ్ ఉండదు ఇక్కడ. ఓకే, ఒక సెటిల్మెంట్ అనేటువంటి చేస్తారు అక్కడ, ఒక స్ట్రాటజీ అనేది అప్లై చేస్తారు అక్కడ, రైట్? అదేవిధంగా కొంతమంది ఎలా ఉంటుందంటే పిల్లలు పుట్టినప్పుడే మనకి మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనకి ఏదన్నా కొంచెం పెద్ద అమౌంట్లు వచ్చినాయి కానీ ఇలాంటి ఏదైనా సినారియోస్ ఉంటాయి. ఒక్కసారి మన గ్రాండ్ పేరెంట్స్ ఇస్తూ ఉంటారు, రైట్? ఇట్లా మనవాళ్ళ పేర్ల మీద వేయండి, మనవరాళ్ళ పేర్ల మీద వేయండి ఇలా అని చెప్పేసి ఇస్తూ ఉంటాం. ఇలా సినారియోస్ జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా ఏంటంటే మీరు ఇలాంటి స్కీమ్స్లో పెట్టుకుంటే, ఇలాంటి వాటిలో పెట్టుకుంటే ఏంటంటే మీకు స్కూల్ టైంకి డబ్బులు ఎంత కావాల్సి వస్తుందో ఆ టైంలో అదే డ్రా చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. అప్పుడు మీరు మంత్లీ తీసుకుంటారా, లేకపోతే 6 monthsకి ఒకసారి తీసుకుంటారా, లేకపోతే ఇయర్లీ వన్స్ తీసుకుంటారా, అలా కూడా ఈ స్ట్రాటజీలు అప్లై చేయొచ్చు. అట్లా మనకేంటంటే డిఫరెంట్ ఫ్లెక్సిబిలిటీస్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పర్సన్ ఒక ప్రాపర్ వేతో వస్తే, నాకు ఇది రిక్వైర్మెంట్ అని వస్తే దాన్ని ఎట్లయినా సరే మన మ్యూచువల్ ఫండ్లో కన్వర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే సార్ అయితే చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద సార్ నెంబర్ ఉంటుంది సార్, మీరు ఫోన్ చేసినప్పుడు సారే డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తారు. ఇంకా మీ డౌట్లన్నీ కూడా సారే డైరెక్ట్గా అడగవచ్చు. ఇంకా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.